స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి వాక్యాన్ని చదువుకున్నారా? మరి దేవుడు తన కృపను బట్టి, తన దయను బట్టి మరి మరొక దినాన్ని, ఈ దినము మరి చూడడానికి ఇచ్చిన కృపను బట్టి మరి ఆయన్ని స్తుతించండి, ఆయన్ని ఘనపరచండి. ఎందుకంటే మరి ఈ దినాన్ని చూడలేక అనేక మంది మరి చనిపోయిన స్థితిలో ఉన్నారు, చనిపోయి ఉన్నారు. మరి ఈ దినాన్ని వారు చూడలేకపోతున్నారు కనుక మరి దేవుని మహాకృప దినాన్ని మనం చూస్తున్నాం. మరి ఆయన స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని తెలియచేస్తూ మరి ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేసేదను. గనుక కన్యకులను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమును సంతోషించేదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా వారి దుఃఖమునకు ప్రతిగా మరి సంతోషాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి వారిని అంటే ఆదరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. విచారాన్ని కొట్టివేస్తానని మరి ఇక్కడ వాగ్దానం చేసి మరి చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయనే నేను ప్రకటిస్తున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు అని నీకు మరి సగర్వంగా ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ఆయన మరి విచారంగా ఉన్న వారిని కావచ్చు, దుఃఖిస్తున్న వారిని కావచ్చు మరి చూస్తూ ఉండేవాడు కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, మీరు విచారించొద్దు, దుఃఖపడొద్దు. మీ దుఃఖ దినములు మరి సమాప్తమయ్యే దినాలు మరి దగ్గర పడుతున్నాయని దేవుని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి ఇక్కడ ఏమంటున్నాడంటే విచారాన్ని కొట్టివేస్తాడు. మరి నువ్వు ఏ సందర్భంలో ఉన్నావో, మరి ఏ విషయాల్లో విచారిస్తున్నావో మరి నీ విచారాన్ని ఆయన కొట్టివేయబోతున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మరి ఈ ఉదయాన్నే మీరు పొందుకోవడానికి మరి సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఈ వాగ్దానం మీకోసమే ఒకవేళ గ్రహించి విశ్వసించి ప్రార్థన చేసుకోగలిగితే మరి మీ విచారము, మీ దుఃఖము ఆయన కొట్టివేయబోతున్నాడని తెలియచేస్తూ మీ వ్యాధి, బాధలు, శోధనలు అన్నీ కూడా ఆయనకు తెలియచేయండి. మరి సమస్తము నుంచి ఆయన నిన్ను ప్రతి విషయంలో నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగా. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో నా తండ్రి వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయా గాయాల పాలై నాయన యాక్సిడెంట్ల కారణంగా గాయాల పాలైన వారు అనేక మంది ఉన్నారు, చనిపోయిన వారు అనేక మంది ఉన్నారు. ఆయా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి నాయన బలహీనుడిని మీరు బలపరచండి, గాయపడిన వారిని స్వస్థపరచండి, వెంటిలేషన్ మీద ఉన్న వారిని విడిపించండి ప్రభు, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఎంతమంది ప్రజలు ఏ వ్యాధులతో ఉన్నారు ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. సమయంలో తండ్రి నా తండ్రి యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించి నేను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భంలో గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘాలు, సేవకులు ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్కరికి నీ కాపుదల, నీ కనుదృష్టి వారిపై ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం నా తండ్రి ఉద్యోగాలు లేక, నేను పనులు లేక, వ్యాపారాల్లో అన్నింటిలో నష్టపోయిన స్థితిలో, కోల్పోయిన స్థితిలో ఉన్న వారందరి జీవితాల్లో నాయన నీ వెలుగులు నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ప్రభా ఎవరైతే పెళ్లి రోజులు, పుట్టినరోజు జరిపించుకుంటున్నారో వారందరికీ నీ కృప, నీ క్షేమం దయచేయమని సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తూ ఈ దినం బిడ్డ చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకల్లో సమస్తములు మీరు తోడైన మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మన అందరినీ మరి బలపరచాలని నమ్ముతున్నాను, మీరు బలపడ్డారని నమ్ముతున్నాను. మరి వీడియోని దేవుని చేత మీద అన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా దినం ఎవరైతే పెళ్లి రోజు, పుట్టినరోజు జరిపించుకున్నారో మీ అందరికీ క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.